వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్ అందరికీ స్వాగతం. తప్పకుండా మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయడం ద్వారా చాలామంది మీలాంటి ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. కాబట్టి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయవలసిందిగా కోరడం జరుగుతుంది. మరి కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న అభ్యర్థులు 2026కు సంబంధించి కేఆర్ టార్గెట్ జేఈఈ, ఎంసెట్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ గ్రూప్ కూడా పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్ ప్రారంభమైంది. దీంట్లో ఆసక్తి గల అభ్యర్థులు జాయిన్ అవ్వచ్చు. దీనికి సంబంధించి డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇచ్చాను. ఆ ఫోన్ నెంబర్ ద్వారా మీరు సంప్రదిస్తే పూర్తి డీటెయిల్స్ నేను మీకు షేర్ చేస్తాను. మరి ఇవి కాకుండా కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్లో చేరాలనుకున్న వారు కూడా మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా ఫోన్ నెంబర్కు జస్ట్ హాయ్ అని మెసేజ్ పెడితే మీకు జనరల్ గ్రూప్లో లింక్ మీకు షేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి మరి ఈరోజు అప్డేట్ ఏంటంటే మనకు టీఎస్ ఎంసెట్కి సంబంధించి సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ ఆల్రెడీ నిన్న నైట్ నుంచే వెబ్ ఆప్షన్స్ ప్రారంభమయ్యాయి. మరి ఏంటి ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఆల్రెడీ నిన్న కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ ఒకసారి చూడండి. ఒకే కాలేజీలో అంటే మీరు ఏదైతే కాలేజీలో ఇంతకుముందు చేరి ఫిజికల్ రిపోర్ట్ చేసి ఉన్నారో అదే కాలేజీలో మీకు ప్రస్తుతం ఉన్న బ్రాంచ్ కంటే మెరుగైన బ్రాంచెస్ పొందడం కోసం మీరు ఇప్పుడున్న బ్రాంచ్ కంటే మెరుగైన వెబ్ ఆప్షన్స్ బ్రాంచ్లో మీరు ఈ ఇంటర్నల్ స్లైడింగ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. మరి ఇది చాలామంది నిన్న కూడా క్లారిఫై ఇచ్చాను. ఒక కాలేజీలో సెంట్రలైజ్ ఇంట్రెస్ట్ ఆ కాలేజీకి సంబంధించిన బ్రాంచెస్ మాత్రమే చేంజ్ అవుతాయి. ఎట్టి పరిస్థితుల్లో వేరే కాలేజీకి సంబంధం లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు బీవీఆర్ఐటీలో జాయిన్ అయి ఉన్నారు. బీవీఆర్ఐటీలో మీరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గ్రూప్ జాయిన్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సిఎస్సిఓ లేదా సిఎస్ఎంఓ లేదా సిఎస్డిఓ లేదా ఏఐడిఓ బ్రాంచెస్ కావాలనుకుంటున్నారు. దీనికంటే మంచి మీరు ఆ 4 బ్రాంచెస్ని అదే ఆర్డర్లో పెట్టుకోండి. సిఎస్సి, సిఎస్ఎం, సిఎస్డి, ఏఐడి ఈ 4 బ్రాంచులు పెట్టుకుంటే సరిపోతుంది. మరి ఆల్రెడీ మీకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచ్ ఇంతకుముందే వచ్చింది కాబట్టి మళ్ళీ ఆ బ్రాంచ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఈ విషయం కూడా క్లారిఫై చేస్తూ ఉన్నాను. మీకు ఇప్పటికే వచ్చిన బ్రాంచ్ని మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదు. అదే కాలేజీలో దీనికంటే మెరుగైన బ్రాంచెసే పెట్టండి. మరి కొందరికి డేటా సైన్స్ బ్రాంచ్ వచ్చింది అనుకుందాం. మరి డేటా సైన్స్ మంచిదే అనుకున్నాం మనం. మరి దానికంటే కింది బ్రాంచులు ఈసీఓ, ట్రిపుల్ఈఓ పెట్టుకుంటే మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది. అంటే మీకు ఆసక్తి ఉంటే పెట్టుకోవచ్చు, కాదనలేం. కానీ ఉన్న బ్రాంచ్ కంటే మెరుగైన వెబ్ ఆప్షన్స్, మెరుగైన బ్రాంచ్లు మీకు ఇష్టం ఉంటేనే ఏదో మీరు ఆల్రెడీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేటా సైన్స్ బ్రాంచ్లో జాయిన్ అయ్యారు. మరి మీ ఫ్రెండ్ సిఎస్ఎం చాలా మంచిదని చెప్తుందని చెప్పేసి లేదా సిఎస్సి కోర్ బ్రాంచ్ మంచిదని చెప్తుందని చెప్పేసి మీకు ఆసక్తి గల బ్రాంచ్ని వదిలిపెట్టి మీ మిత్రుడు చెప్పాడానో ఎవరో చెప్పారానో మీరు బ్రాంచ్ చేంజ్ చేసుకోకండి. డెఫినెట్గా మీకు ఇష్టమైన బ్రాంచ్లోనే ఉండండి. ఆల్రెడీ మీరు సిఎస్ఎం బ్రాంచ్లో మిషన్ లెర్నింగ్ బ్రాంచ్లో ఉన్నారనుకోండి, సిఎస్సి కోర్కు వెళ్ళారని మా ఫ్రెండ్ చెప్పాడని చెప్పేసి లేకపోతే మీకు ఆసక్తి లేకపోయినా కోర్ వైపు వెళ్ళొద్దు. ఆల్రెడీ మీరు కోర్లోనే ఉన్నారు. మరి అలాంటప్పుడు డేటా సైన్స్కో లేదా మిషన్ లెర్నింగ్కో చేంజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. అంటే ఇది కంప్లీట్గా మీకు ఆసక్తి గల బ్రాంచ్లోనే మీరు ఉండండి. తప్పనిసరిగా బ్రాంచ్ అప్గ్రేడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే ఇంటర్నల్ స్లైడింగ్కి వెళ్ళండి. మరి ఇంటర్నల్ స్లైడింగ్కి సంబంధించిన వేకెన్సీ కోసం ఇప్పటివరకు ఆఫ్టర్ 3rd phase ఎంతవరకు వేకెన్సీ ఉన్నాయి వాటిని మనం వెంటనే గౌరవ కన్వీనర్ గారు ప్రకటించారని చెప్పేసి నిన్న మనం రిక్వెస్ట్ చేశాం. ఈరోజు టోటల్ ఎంసెట్ ఆఫ్టర్ 3rd phase ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో క్లియర్గా కాలేజీ వారీగా, బ్రాంచ్ వారీగా, కేటగిరీ వారీగా ఎంసెట్ కన్వీనర్ గారు ప్రకటన చేసి ఉన్నారు. మీకు ఎంసెట్ వెబ్సైట్లో పెట్టారు. దాన్ని అన్ని గ్రూప్స్లో షేర్ చేశాం ఇమ్మీడియట్గా. దాంట్లో కేటగిరీ వారీగా, జెండర్ వారీగా కూడా మీకు వేకెన్సీస్ ప్రకటించడం జరిగింది. దాదాపు ఆల్రెడీ ఎంసెట్ 3rd phase తర్వాత కూడా మనకి ఇప్పుడు 13,358 ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. దాదాపు ఇంత పెద్ద ఎత్తున సీట్లు ఎప్పుడూ అందుబాటులో లేవు. మరి ఇంత కాంపిటీషన్ ఉండింది, చాలామందికి సీట్ రాలేదు, ఇవన్నీ సీట్లు ఎక్కడ ఉన్నాయి అని మనం క్వశ్చన్ చేసుకున్నప్పుడు దాదాపు
టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా కొన్ని బ్రాంచెస్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సిఎస్సి కావచ్చు, మిషన్ లెర్నింగ్ కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు, ఐటీ లాంటి బ్రాంచ్లు. ఎందుకంటే అవి రీసెంట్లీగా చాలామంది ఇటు బి కేటగిరీలో రావడం ద్వారా కానీ, లేదా కొందరు సిశాబ్లో అలకేట్ అవ్వడం ద్వారా కానీ, కొంతమంది ఎంసెట్లో సీట్ క్యాన్సిల్ చేసుకున్నారు. కాబట్టి ఆ మంచి బ్రాంచ్లు కూడా మీకు ఇప్పుడు చూపిస్తున్నాయి. మరి ఇంటర్నల్ స్లైడింగ్లో మీకు ఆల్రెడీ ఓ కాలేజీలో మీకు దీనికంటే మెరుగైన బ్రాంచ్కి మీరు అప్లై చేసుకున్నప్పుడు మరి కేటగిరీ వారిగా మీరు ఖచ్చితంగా మీరు ఏవైతే ఉన్నాయో అవి మీకు కావాలనుకుంటున్నారో ఆ బ్రాంచెస్ అప్లై చేసుకోండి. మరి దాంట్లో ఒకవేళ కేటగిరీ వారిగా మీ కేటగిరీలో లేకపోయినా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఈ కాలేజీలో ఉన్న వాళ్ళు అంటే వేరే బ్రాంచ్కి కూడా పోవచ్చు. కాబట్టి ఆ బ్రాంచ్ సీట్లు కూడా మీకు వేకెట్ అవ్వచ్చు. అంటే మనకేంటంటే అరైజింగ్ వేకెన్సీస్ కూడా ఇంటర్నల్ స్లైడింగ్లో రావచ్చు. అరైజింగ్ వేకెన్సీస్ మీన్ బ్రాంచ్ ఓన్లీ, సీట్ల సంఖ్య మారదు కానీ బ్రాంచెస్ నేను చెప్తూ ఉన్నాను. అంటే మరి ఒక్కొక్కసారి ఏంటంటే కేటగిరీలో అందుబాటులో ఆస్పిరెంట్స్ లేనప్పుడు వాటిని జనరల్ కేటగిరీకి కూడా మనకు సీట్లను ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది, కన్వర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు దానిలో మనకు అక్కడక్కడ మనం చూస్తూ ఉన్నాం, చాలామందికి ఏ కేటగిరీ ఉన్నప్పటికీ పిహెచ్ కేటగిరీ అని, లేదా వేరే వేరే కేటగిరీలో ఎస్టీ కేటగిరీ, జనరల్ అభ్యర్థులు కూడా ఎస్టీ కేటగిరీ అని, ఇట్లా కొన్ని అభ్యర్థులకు ఆ కేటగిరీ సీట్లు కన్వర్ట్ చేసి మనకు అలకేట్ కాబట్టాయి. గతంలో మనం సెకండ్ ఫేజ్లో కానీ థర్డ్ ఫేజ్లో కానీ చూసాం. అంటే ఆ కేటగిరీలో అభ్యర్థులు అందుబాటులో లేకపోతే జనరల్ కేటగిరీకి కూడా కన్వర్ట్ అవ్వచ్చు. కాబట్టి జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. కంప్లీట్గా ఇన్ ద సేమ్ కాలేజ్, సెంట్రలైజ్డ్ మీన్స్ అంటే అదే కాలేజీ కేంద్రీకృతంగా మీకు ఇక్కడ కౌన్సిలింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. సేమ్ మీరు ఇంతకుముందు ఏదైతే లాగిన్ ఐడి ఉందో అదే లాగిన్ ఐడి పాస్వర్డ్తో, వెరీ సింపుల్ ఇది. అన్ని కాలేజీలు వెతకాల్సిన పని లేదు, మీ కాలేజీ మీకు వచ్చేస్తుంది. ఆ కాలేజీలో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈసీఈలో ఉన్నారు, ఈసీఈలో ఉన్న వాళ్ళు దానికంటే ముందు బ్రాంచ్లు సిఎస్సి, సిఎస్ఎం, డేటా సైన్స్, లేదా ఏఐడి ఉంటే ఏఐడి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోవచ్చు. ఈసీ కంటే ముందు బ్రాంచ్లు అన్నీ పెట్టుకోవచ్చు. అంటే మరి వస్తుందా రాదనేది పక్క పెడితే దాంట్లో యాజ్ పర్ మెరిట్ రిజర్వేషన్ ప్రకారం మాత్రం మనకు అలకేట్ చేయబడతాయి. కాబట్టి ఇది మనకు ఈరోజు అండ్ రేపు 2 రోజులు మాత్రమే సమయం ఉంది. రేపు ఆటోమేటిక్గా రేపు నైటు మీకు ఈ ఇంటర్నల్ స్లైడింగ్లో మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ అన్నీ ఫ్రీజ్ అయిపోతాయి. ఇది మీకు తెలుసు. ఇంతకుముందు మనకు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అట్లా ఫ్రీజ్ అయిపోయాయో ఆ సీట్లన్నీ మీకు వెంటనే ఆప్షన్స్ అన్నీ ఫ్రీజ్ అయిపోతాయి. ఎందుకంటే చాలా తక్కువ ఆప్షన్స్, ఒక్కొక్కరు 1 or 2. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే సిఎస్సీ కావాలనుకుంటున్నారు, సిఎస్సీ ఒకటే పెట్టుకోండి. ఆల్రెడీ మీరు సిఎస్సీలే ఉన్నారు, మరి ఖచ్చితంగా పెట్టుకోవాలంటే మీకు వేరే బ్రాంచ్ మిషన్ లెర్నింగ్ ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోండి. లేకపోతే సిఎస్సీలో ఉన్నారు, ఆల్రెడీ కోర్ బ్రాంచ్లో ఉన్నారు కాబట్టి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అది మీ యొక్క ఆసక్తిని బట్టి మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి. మరి దీనికి రేపు సమయం ఉంది మనకు. చాలామందికి ఉన్న అపోహ కూడా మళ్ళీ ఒకసారి క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్నల్ స్లైడింగ్లో పార్టిసిపేట్ చేసిన, ఇంటర్నల్ స్లైడింగ్లో మీ యొక్క బ్రాంచ్ మారిన మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ స్కీమ్ అనేది వర్తిస్తుంది. గతంలో ఉండేది అంటే బిఫోర్ 2023 కంటే బిఫోర్ ఏంటంటే ఇంటర్నల్ స్లైడింగ్లో సీట్ మారితే ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది అప్లికేబుల్ కాకపోయేది. కానీ లాస్ట్ ఇయర్ నుంచి మనకు ఇంటర్నల్ స్లైడింగ్లో మీ సీటు మారినా, బ్రాంచ్ మారినా ఖచ్చితంగా మీకు ఈ యొక్క ఫీజు రీఎంబర్స్మెంట్ స్కీమ్ అనేది వర్తిస్తుంది. ఇది నో డౌట్, ఈ విషయంలో డౌట్ లేదు. కాబట్టి మరి ఆసక్తి గల అభ్యర్థులందరూ మీరు ఇంటర్నల్ స్లైడింగ్ కోసం రేపటికల్లా అప్లై చేసుకోండి. ఇంటర్నల్ స్లైడింగ్ వచ్చిన తర్వాత కూడా చాలామందికి మళ్ళీ మనకు 22న ఇంటర్నల్ స్లైడింగ్ కానీ 21న కానీ మేబీ 21st or 22nd ఇంటర్నల్ స్లైడింగ్ యొక్క రిజల్ట్స్ మనకు వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత మన యొక్క బ్రాంచ్ మారింది అనుకోండి, మరి మా బ్రాంచ్ మారింది కదా సార్, మేము సేమ్ కాలేజే కదా, మళ్ళీ వెళ్ళి ఫిజికల్ రిపోర్ట్ చేయాలంటే ఎస్ డెఫినెట్లీ మీకు ఏ బ్రాంచ్ మారినా కాలేజీ సేమ్ ఉన్నప్పటికీ మీరు ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్ఎం బ్రాంచ్లో ప్రస్తుతం ఉన్నారు, మీకు ఇంటర్నల్ స్లైడింగ్లో సిఎస్సి కోర్ బ్రాంచ్ వచ్చింది, మీరు తప్పనిసరిగా కాలేజీకి వెళ్ళి ఫిజికల్ రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి సిఎస్ఎం బ్రాంచ్లో మీకు ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నింటినీ తీసుకొని మళ్ళీ అదే కాలేజీలో సిఎస్సి కోర్ బ్రాంచ్లో మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఫిజికల్ రిపోర్ట్ అనేది బ్రాంచ్ మారినా, ఆల్రెడీ ఇంటర్నల్ స్లైడింగ్ అంటేనే సేమ్ కాలేజీ మారే అవకాశమే లేదు. బ్రాంచ్ మారితే ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్కి మీ యొక్క సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ని మీరు సబ్మిట్ చేసి ఫిజికల్ రిపోర్ట్ ఖచ్చితంగా 22, 23 ఈ 2 డేట్స్లో చేయాల్సి ఉంటుంది. ఇది మ్యాండేటరీ. కాబట్టి ఆస్పిరెంట్స్ అందరూ పెద్ద ఎత్తున సీట్లు వేకెన్సీ ఉండడం జరిగింది. మనస్ఫూర్తిగా మీ అందరికీ ఈవెన్ ఇంటర్నల్ స్లైడింగ్లో కూడా
మీరు కోరుకున్న బ్రాంచ్లు రావాలని ఆ, నేను కోరుకుంటూ ఉన్నాను. తప్పనిసరిగా కొంత మేరకైనా ఈవెన్ ఇంటర్నల్ స్లైడింగ్లో కూడా కొంతమేరకు మార్పు రావాలని చెప్పేసి నేను కోరుతూ, అందరికీ ఇంకెవరి డౌట్స్ వస్తే మీరు వెంటనే మనకు డౌట్స్ క్లారిఫై చేసుకోండి, ఫోన్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ తెలియజేస్తూ. ఇది ఇంటర్నల్ స్లైడింగ్ సంబంధించిన సమాచారం. మరిన్ని అప్డేట్స్ రేపు మరో వీడియోతో మీ ముందుకు వస్తుంది కేఆర్ గైడెన్స్. థ్యాంక్ యూ.